నెల్లూరు బాణాసంచా మృతుల సంఖ్య 4కు చేరింది. నిన్న బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు వాళ్ళ మృతి చెందారు. పేలుడు ఘటనలో మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు అనుమతి లేకుండా బాణాసంచా చేస్తున్న అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. నెల్లూరు పొర్లకట్ట సమీపంలోని టపాసుల తయారీ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మిగిలినటువంటి 14 మందిని కూడా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారికి మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఇక్కడే వారందరికీ కూడా చికిత్స అనేది నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరొక ఇద్దరు కార్మికులు కూడా మృతి చెందారు. పోలయ్య, శ్రీకాంత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇంకా మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అందులో 4కి అత్యంత ఆందోళనకరంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరికీ కూడా దాదాపు 80% పైగా కూడా శరీరం కాలిపోయింది. దీంతో వీరు కోలుకోవడం చాలా కష్టమైనటువంటి మాటలు వైద్యులు ఇప్పటికే చెబుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి, ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం, పోలయ్య మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా ఇక్కడంతా కూడా బోరున విలపిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం వైద్యులు పర్వాలేదు, ఆయన మరికొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుంటారని మాట చెప్పినప్పటికీ ఇవాళ ఉన్నట్టుండి ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అందరిలో కూడా ఇలాంటి ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు 11 మంది వరకు కూడా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతుంటే వారందరి బంధువులు కూడా ఆసుపత్రి వద్దే ఇక్కడే వేచి ఉంటున్నారు. ఎప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కోలుకుని బయటకు వస్తారని అంతా ఆశగా ఎదురు చూస్తూనే మరోవైపు ఆందోళన అనేది వీరిలో గంటకు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. వారితో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఏం చెప్పారమ్మా డాక్టర్లు? నిన్న బాగుందని చెప్పారు కదా? నిన్న బాగుందన్నారు, రాత్రి కూడా బాగుందని చెప్పినారు. ఇందాకలు పిలిచే ఉంటే మేము అంత చేసినా కానీ ప్రయత్నం చేయడం కానీ మీ ఆయన బతకలేదు అని చెప్పినారు సార్. నేను 2 బిడ్డలు, నాకు చిన్న బిడ్డలు, నేను అటు బతకాలి, మా ఆయన లేకపోతే. ఎన్ని రోజుల నుంచి పోతున్నారమ్మా అక్కడ పనికి మీరు? ఇప్పుడప్పుడు పోతారు అంతే, కూలి పనులు ఉండవు అక్కడ. అదే కడుపు పాత్రకు పోయి అసలు నా భర్త నాకు లేకుండా. ఓనర్ తెలుసా మీకు? నాకు తెలియదు. ఏదో దినసరి కూలీ కోసం, పొట్టకూటి కోసం వెళ్ళినటువంటి తమ భర్త ఈ విధంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ కొంతమంది వారి బంధువులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు దాదాపు 11 మంది కూడా ఇంకా గాయాలతో ఉన్నారు. ఇప్పటికే 4 మృతి చెందారు. వీరందరికీ కూడా ఆర్థిక సాయం కావాలని ఇప్పటికే నిన్నంతా కూడా కోరారు. ప్రభుత్వం వైపు నుంచి కానీ కలెక్టర్ వైపు నుంచి మీకు ఏదైనా హామీ వచ్చిందా? ఇప్పుడు వాళ్ళు బతుకుదిరి కోసంగా పనిచేసేదానికి, కూలి పనికి బతకదామని, బిడ్డలు బతికించుకుందామని పనికి పోయేవాళ్ళు. అది ఎట జరిగిందో వాళ్ళ కర్మ ధర్మం. వాళ్ళు నిద్రలేస్తే 4 బిడ్డలు సంపాదించుకొని కూడి పెట్టాలనే లెక్కలో పనికి పోయారు. చెప్పండి, ఇప్పుడు నిన్న జరిగిన తర్వాత ఒక యువకుడు కూడా మిస్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అతనికి సంబంధించిన ఆచూకీ దొరికిందా? మిస్ అనేది చెప్పు, బాగాలేదు కదా బాగా సార్. వాళ్ళు ఏంటంటే మన కూటి గుడి కోసం పోయేవాళ్ళు, వాళ్ళ విషయానికి గిరిజన ఆందోళన వాళ్ళు చెప్పాల్సి ఉంటే. కానీ ఏంటంటే వాళ్ళు వచ్చే పాయింట్ ఏంటంటే, ఒక డబ్బు కొన్న వాళ్ళు పని చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళ డబ్బు ఉన్న లేకుండా గమ్ముడొచ్చు, వాళ్ళు కూలికి పోయేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరే ఆదుకొని నెక్స్ట్ ఓనర్లుగా ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు మీరే కనుక్కొని, మేము చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి మనం చెప్పకూడదు. అది అంత ఆవేదన అనేది మేము చెప్పకూడదు. అన్నీ ప్రతి ఒక్కరిలో కూడా ఆవేదన అనేది వ్యక్తమవుతోంది. ఆందోళన గంటకు కూడా పెరుగుతుంది. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం కూడా పెరుగుతోంది. వీరంతా కూడా నిన్నటి నుంచి కూడా తమకు న్యాయం చేయాలని, ఎవరైతే యజమాని ఉన్నారో అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే భాస్కర్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే కేసును నీరుగార్చేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అతన్ని తప్పించి అతని స్థానంలో మరొకరి పేరును, ఎవరైతే ఈ లైసెన్స్ లేకుండా ప్రస్తుతం నడుస్తున్నటువంటి టపాసుల తయారీ కేంద్రం ఉందో లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి పేరు పెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూడాల్సి ఉంది. ఇంకా 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరూ కూడా బయటకు రావాలని కుటుంబ సభ్యులందరూ కోరుకుంటూ ఉన్నారు. మరోవైపు వారి పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
కెమెరామెన్ ప్రదీప్తో మురళి టీవీ 9 నెల్లూరు నుంచి.